కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించే పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలోని ఇందిరాభవన్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి కోరారు. ఇందుకోసం రాబోయే బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రానికి కావాల్సిన సాగునీరు అందుతుందని అన్నారు. అదేవిధంగా మూసీ నదికి సైతం ఇవే నీళ్లు అందించే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీని కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నాన్నని చెప్పాను. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టబడే విధంగా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యతతో 10,000 కోట్లతో ఏదైతుందో ఈ తుమ్మడిహట్టి వద్దకి వెళ్ళి మన నీటిని తరలించుకునే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చి ఈ తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చి ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ నగరం దాహార్తి, సాగునీటి సమస్య, పారిశ్రామిక అవసరాలు, మూసీ ప్రక్షాళన అన్నింటికి ఇదే ఆయువు పడుతుంది.